హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ మనం ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక గ్లాసుడు మినపగుండ్లు తీసుకొని ఒక బౌల్లో పోసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా పోసుకుందాం. అవి కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం ఒక బౌల్లో. దానికి సరిపడా ఇంకొక పక్కన రవ్వ కూడా తీసుకుందాము ఒక బౌల్లోకి. సో మనం రెండో గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకుందాం ముందు. తర్వాత ఇందులో మనము ఏం చేసామంటే మినపగుండ్లు ఒక గ్లాస్ తీసుకున్నాము. సో 1కి 3 గ్లాసులు రవ్వ తీసుకోవాలి. ఏదైనా క్వాంటిటీ అలా తీసుకుంటాం అనమాట మనం. సో ముందుగా నీళ్లుగా మనం పోసుకున్నాం కదా నీళ్లు. ఇప్పుడు రవ్వ నానబెట్టుకుందాము. ఇందాక చూసారు కదా, ఈ గ్లాస్తో మనం మినపగుండ్లు నానబెట్టుకున్నాము. ఇప్పుడు రవ్వ 3 గ్లాసులు పోసుకుందాం. 1 గ్లాసు. అలా అయితే ఉండకట్టకుండా ఉంటుందని నేను అలాగా ముందు వాటర్ పోసుకొని అలా పోసుకుంటాను అనమాట. 2 గ్లాసు పోసుకున్నాం కదా, ఇంకో గ్లాసు 3 గ్లాసులు రవ్వ పోసుకొని వాటిని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇది 1 అవర్ ఆగిన తర్వాత మిక్సీలో రుబ్బటమే అనమాట గుండ్లు. వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడే కడిగేస్తే ఇక ఇబ్బంది ఉండదు. గంట నానగానే ఆ రవ్వని వంచేసి పిసికి వేసుకోవడమే. సో మినుములు మాత్రం మనం గంట నానిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బేద్దాం. వీటి మీద మూతలు పెట్టి పక్కన పెట్టాను నేను. మిక్సీ రుబ్బుకొని ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది. ఆ మినపగుండ్లు రుబ్బుకొని వాటిల్లో ఇడ్లీ రవ్వ కలిపేసేసాను నేను. చూడండి, స్మూత్గా ఉంది. ఎంత అంటే చాలా స్మూత్గా వచ్చింది. సో నేను గ్రైండర్లో రుబ్బినంత బాగా వచ్చింది ఇది, కానీ నేను రుబ్బింది మిక్సీలోనే. ఎంత బాగుందో. కానీ నేను ఈ మధ్య అలానే చేస్తున్నాను. మిక్సీలో రుబ్బి నైట్ అంతా బయట ఉంచేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని కూడా లేదు. ఏ రోజు ఆ రోజు రుబ్బేసుకుంటున్నాను అనమాట. చాలా స్మూత్గా ఉంటున్నాయి ఇడ్లీలు కూడా. కాకపోతే మినపగుండ్లు నానబెట్టుకున్నాను కాబట్టి గ్రైండర్ వేస్తే ఒదుగు వస్తుంది అని చెప్పి గ్రైండర్ వేసుకోవాలంటారు. అప్పుడప్పుడు త్వరగా అవ్వాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మిక్సీలో చేసుకున్నా కూడా స్మూత్గానే ఉంటుంది అని నేను చెప్పడానికి మీకు ఇది వీడియో తీశాను. ఫైనల్గా ప్లేట్లో వేసాను. ఇంకొక ప్లేట్ వేస్తాను ఇప్పుడు. 4 ప్లేట్లు వేసి తర్వాత వీడియో తీస్తాను అనమాట. ఆ ప్లేట్ పెట్టి ఇక్కడ దీనికి ఒక టెక్నిక్ ఉందండి. ఇడ్లీ నీట్గా రావాలి అంటే అక్కడ ప్లేట్కి హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్ కింద ఇడ్లీ వచ్చేటట్టు, పైన హోల్స్ వచ్చేటట్టు, మళ్ళీ కింద హోల్స్ వచ్చేటట్టు అలా పెట్టుకుంటే మనం ఇడ్లీ చాలా నీట్గా ఉడుకుతాయి. ఇడ్లీ మీద ఇడ్లీ, ఇడ్లీ మీద ఇడ్లీ వచ్చేటట్టు పెట్టకూడదు ఎప్పుడైనా పాత్రలో. ఇలా అయితే ఆవిరి ఆ హోల్స్లోంచి ఇడ్లీకి తగిలి మళ్ళీ ఆవిరి పక్కకు వెళ్ళిపోతుంది అనమాట హోల్స్లో. సో ఇడ్లీ అనేది సూపర్గా ఉంటుంది. ఫైనల్గా పాత్ర పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం అడుగున వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు మనం వేసిన ఇడ్లీ ప్లేట్లన్నీ అక్కడ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే స్టార్టింగ్లో బాగుంటుంది. కాసేపు ఆగిన తర్వాత మనం మంట తగ్గిస్తాం. మూత కరెక్ట్గా ఉందో లేదా అని చూస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టాను కదా, బాగా ఇప్పుడే స్టార్ట్ అయింది ఉడకటం. సో ఇలా మనం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే ఇడ్లీ ఇలా ఆవిరిలో వస్తూ ఉంటుంది. స్మెల్ బయటకు వచ్చేస్తుంది మ్యాక్సిమం. చూడండి, మూత తీసి చెక్ చేస్తున్నాను. ఇడ్లీ ఎంత స్మూత్గా ఉందో చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ అలాగా మూత పెట్టేసేసి పక్కన పెట్టుకుందాం. కాసేపు తినాలి అనుకున్నప్పుడు తీస్తున్నాను అనమాట నేను. చాలా స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు. ఇందులోకి మనం కాంబినేషన్ కావాలి కదా నంచుకోవడానికి చట్నీ. సో పల్లీలు, పచ్చిమిర్చి నేను పొయ్యి మీద పెట్టి వేయించుతున్నాను. ఇవి బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుతున్నాను. చెప్పాను కదా, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. అలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాం అనమాట. మిక్సీ పెట్టాను కదా, నేను మిక్సీ వేరే బీరోలో పెట్టుకుంటాను. ఇక్కడికి తెచ్చి మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని
మొత్తం కళాయిలో అన్నీ తీసుకొని జార్లో వేసేసుకున్నాను. తర్వాత మొత్తం మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్టు, చింతపండు అన్నీ వేసుకొని మిక్సీ జార్ పట్టేస్తే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. అదిగోండి చూడండి. ఫైనల్గా చట్నీ రెడీ అయిపోయింది. సో నేను ఎక్కువ గింజలు తీసుకున్నాను కదా, ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను సెకండ్ డేకి ఉంటుంది అని. ఫైనల్గా ఇడ్లీ విత్ చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా ఉన్నాయో, దూదిలా ఉన్నాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.